మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. అంటే ఏంటో తెలుసా? రొట్టెలు పెట్టండి అనే కాదు, యేసయ్య మాటలు ఆత్మీయంగా కూడా అర్థం చేసుకోవాలి. మీరు మీ తోటి వారికి, మీతో పాటు కూర్చున్న వారికి దేవుని వాక్యాహారం మీరు కూడా అందించండి అని దాని అర్థం. నువ్వు కూర్చొని వాక్యం వినిపోవటమే కాదక్క, తెలియని అమాయకులు ఉన్నారు. వారికి యేసయ్యని గురించి భక్తి, ఆత్మీయత, ప్రార్థన ఎలా చేసుకోవాలో, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఎలా సేవించాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, సంఘ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో, భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధాత్మలో ఎలా కొనసాగాలో నువ్వు నేర్పించాలి కదక్క. ఏమక్క అన్నా, నీకు తెలియని అమాయకులు పాపం నీ పక్కన చాలామంది ఉన్నారు. వాళ్ళని కనీసం పరిచయం చేసుకొని, ఫ్రెండ్షిప్ చేసుకొని, కనీసం ఒక వ్యక్తిని బలపరచవచ్చు కదా. ఏమన్నా వస్తావు, బైబిల్ సంఖలో పెడతా, నేను ఆమె అనగానే పొలోమని పోతావు. అడిగి బయటికి కాదు, లైన్లోకి పోతే పోయావు, తింటే తిన్నావు, అదే ఆనందం నాకు. తిన్నాడు, ఆ తిన్న తర్వాత నా తపన తీరిన తర్వాత ఒకటి పలకరిస్తావా? ఎవడెట్టపోతే నాకెందుకు అన్నట్టు చిన్నగా బైబిల్ తీసుకొని ఆ బైక్ తీసుకోనో, ఆ బండి తీసుకోనో, ఆ కాలు నడకనో పోతావు సైలెంట్గా. నో, అట్లా కాదు కదా. ఇతరులతో నోరు తెరిచి మాట్లాడాలి. యేసయ్య ఏం చెప్పాడు? మీరు వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు. మీరు తినండి కాదు, మీరు పెట్టండి. మీరు తినండి, పెట్టండి. మార్కు సువార్త చూపించాను ఇందాక వచ్చిందాన్ని. చూడండి, మీరు వెళ్ళండి, మీరు భోజనం పెట్టండి, మీరు ప్రకటించండి, మీరు శిష్యులనుగా చేయండి, మీరు బంధించండి, మీరు విప్పండి, మీరు కలిసి ఏకీభవించండి, అది నేను ఇస్తా.